తాగునీటి సమస్యను తీర్చేందుకు అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఆమె ఎలివేటెడ్ లెవెల్ సర్వీసెస్ రిజర్వాయర్ ట్యాంకు నిర్మాణానికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీలు వేరైనా ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తారని, మహబూబ్నగర్ పార్లమెంట్లోని అన్ని మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు. మున్సిపాలిటీలో 24 గంటలు తాగునీరు అందించేందుకు అమృత్ 2.0 స్కీమ్ కింద కేంద్రం నిధులు విడుదల చేస్తుందని, షాద్నగర్ మున్సిపాలిటీకి 27.50 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను, తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని దీనికి ఇమ్మీడియట్ గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ఈలు కానీ, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ, వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో, ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కటకటపడకూడదు, ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి, మంచినీళ్ళు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా, అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొంత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి. వీటికి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వం కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా తాగునీటి సమస్య గురించే ఇలా ముఖ్యమైన అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ డీల జరగకుండా, నిర్లక్ష్యం జరగకుండా కూడా ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. తప్పకుండా సంవత్సరం లోపల ఈ ట్యాంకులన్నీ దాదాపు పెద్ద ట్యాంకులు కాబట్టి ఎగ్జిక్యూటివ్ పీరియడే అంతా పడుతుంది, అంటే దాని పీరియడ్ అంతా ఉంటుంది. కాబట్టి ఏదో ఆగమేఘాల మీద 2 నెలల 3 నెలల అయ్యే పని కాదు. తప్పకుండా దీనికి ఒక సంవత్సరం పడుతుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మరి కన్జంప్షన్, వినియోగం పెరుగుతూ ఉంది. కాబట్టి షాద్నగర్ నియోజకవర్గానికి